శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో నేరస్తులకు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఒక నేరస్తుడు పెద్ద నేరం చేసి పట్టుబడ్డాడు. అతన్ని చీకటి గదిలో బంధించారు. రోజుకు కొద్దిగా ఆహారం మాత్రమే ఆ గదిలోకి పంపేవారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. వెలుతురు ఎలా ఉంటుందో కూడా అతను మరచిపోయాడు. కొంతకాలానికి కొత్త రాజు వచ్చాడు. ఆ వేడుకల సందర్భంగా ఖైదీలందరినీ విడుదల చేయమని ఆజ్ఞాపించాడు. ఆ నేరస్తుడిని కూడా బయటకు తీసుకువచ్చారు. వెలుగును చూడలేక అతను వెంటనే కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళు, నువ్వు శిక్ష నుంచి విడుదలయ్యావు అన్నారు రక్షక భటులు. అతడు, లేదు, నాకు ఆ చీకటే బాగుంది అని తిరిగి ఆ చీకటి గదిలోకి పరిగెత్తాడు. ఆ నేరస్తుడు చీకటికి అలవాటు పడినట్టు మనము మన లోపాలకు అలవాటు పడిపోయాము. కోపం, స్వార్థం, అహంకారం, చెడు అలవాట్లు ఇవన్నీ సహజమే అని భావిస్తాం. బాహ్య సౌందర్యంపై ఎంతో దృష్టి పెడతాం. అందంగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ అసలు శ్రద్ధ పెట్టవలసింది మనసుపై. మనసులో ఆనందం ఉంటే ముఖంలో తేజస్సు, కళ్ళల్లో కరుణ, మాటల్లో మాధుర్యం వినిపిస్తుంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దావిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అన్నారు పెద్దలు. అంటే మనల్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు, మనకు తప్ప. అందరికీ ఒకే రకమైన సమస్యలు, వ్యక్తులు, పరిస్థితులు ఎదురవ్వవు. ఎందుకంటే మనం ఏం నేర్చుకోవడానికి, ఏ రుణాలు తీర్చుకోవడానికి ఈ జన్మ తీసుకున్నామో జీవితం ఆ పరిస్థితుల్లోకే మనల్ని నడిపిస్తుంది. ప్రతి మనిషి, ప్రతి పరిస్థితి మనకు ఏదో నేర్పడానికే వస్తాయి. మనలో ఉన్న గుణదోషాలు ఏమిటో తెలుసుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, సత్సంగాలు, కుటుంబ సభ్యులు చెప్పే మాటలు, అలాగే మనకు ఉన్న గొప్ప అవకాశం సోషల్ మీడియా. ఎందరో గురుతుల్యులు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. మంచి మాటలు మళ్ళీ మళ్ళీ వింటూ ఉండడం వల్ల మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సమస్యను మనం చూసే విధానం మారుతుంది. పరిష్కారం కనిపిస్తుంది. అది అర్థం చేసుకొని జరిగేదాన్ని అంగీకరించాలంటే రోజులో కనీసం 10 నిమిషాలు మనలోకి మనం ప్రయాణం చేయాలి. మనతో మనం గడపాలి. మన ఆలోచనలను మనమే పరిశీలించాలి. ఎందుకంటే బయటి ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన అంతరంగాన్ని గెలవాలి. ఆ ప్రయత్నం మొదలు పెడదామా? జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.